గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఏంటి అంటే ఇప్పుడు నీ హెల్త్ గురించి ఏం చెప్పారు చంద్ర? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే టిల్ నౌ నేను ఇంకా ఎంఆర్ఐ స్కాన్ అదంతా చేయించలేదు. ఐఎమ్ నాట్ ఇన్ ఎ మూడ్. నాకు ఇదంతా చిన్నగా అనిపిస్తుంది. నాకు మెయిన్గా నాకు ఇక్కడ అదే పెయిన్ ఎక్కువ ఉంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలీదు. మేబీ యూ మే గెట్ ఎ గుడ్ న్యూస్ సూన్. సో నిజంగా ధైర్యంగా ఉండి చందు ఈ టైంలో. నా ధైర్యమే కోల్పోయింది సార్, నా ధైర్యమే కోల్పోయింది. నిన్ను ప్రేమించే ఎంతో మంది ఉన్నారు, వేలాది మంది. ఇట్స్ నాట్ అన్ ఎమోషన్. ఏదో మనం ఇప్పుడు ఇంటర్వ్యూ అని కాదు, నేను ఫ్రెండ్గా మాట్లాడాలి అనుకుంటే ఎవరైనా మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటే కూడా నేను ఫోన్ కట్ చేస్తున్నాను. నాకు వద్దు, ఫోన్ చేసి నాకు మోటివేషనల్ వద్దు. నాకు తను ధైర్యం. అరే సరే 24 అవర్స్లో ఒక 1 అవర్ గ్యాప్ ఇవ్వకుండా మెమరీస్ ఇచ్చిందబ్బా నాకు. అది ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. యాక్చువల్గా ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వచ్చి నేను మీడియా ముందుకు వచ్చి అఫీషియల్గా మేము చెప్పుకుందాం అనుకున్నాం. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ అనుకున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు తెలుసు, మీరు ఎన్నోసార్లు అడిగినప్పుడు నేను అవాయిడ్ చేశాను అనుకోవచ్చు, లేకపోతే షూటింగ్ బిజీ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఫస్ట్ మీకు ఇద్దామని అనుకున్నాను. యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్గా మీకే చెప్తాం అనుకున్నాను. వై? బికాస్ మీరు మంచిగా చెప్తారు, స్ప్రెడ్ చేస్తారు అని. బట్ నేనైతే యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నాను, నువ్వు హెల్తీగా ఫిట్గా. ఎందుకంటే నువ్వే ఒక మాట అన్నావు, వాళ్ళ మదర్ చనిపోయినా కానీ తెలిసినా కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు, ఎలా ఉంది అంకుల్ అని అడిగారు అన్నావు కదా. మరి వాళ్ళిద్దరి కోసమైనా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. రావట్లేదు సార్. వస్తుంది చందు. ఎలా సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నేను దానికి 4 ఆన్సర్లు ఇస్తాను. నువ్వే అన్నావు కదా పిల్లలు ఇద్దరు వాళ్ళ మదర్ చనిపోయి నా దగ్గరికి వచ్చారు అని. పిల్లలు ఫుల్ఫిల్గా ఉన్నారు సార్. ఫైనాన్షియల్గా ఇచ్చేసరికి మనం ఏదో చేసేసాము పీకేసాము అనుకోవద్దు. బట్ దే నీడ్ అన్ ఎమోషన్స్, దే నీడ్ పేరెంట్స్ డెఫినెట్గా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ సార్. 2.5-3 days అవుతుంది సార్ యాక్సిడెంట్ అయ్యి. నేను ఇప్పటివరకు మధ్యలో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి తనని అంబులెన్స్లో తీసుకెళ్ళి కార్యక్రమం చేసుకొని బయటకు వచ్చాను. బట్ నేను ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్లో ఉన్నా. అండ్ ఏదో చెప్పడము, ఆర్టిస్ట్గా నటించడం పక్కన పెడితే యాజ్ ఎ బ్రదర్గా చెప్పాలంటే 10-15 minutesలో నేను అన్కాన్షియస్ అవుతున్నాను. బట్ ప్లీజ్ ఇఫ్ పాసిబుల్ నా పవిని తీసుకురండి. అది మంచిది సార్. ప్లీజ్ నెగిటివ్గా రాయకండి సార్. నిజం చెప్తున్నాను, నన్ను తీసుకెళ్ళినా అయిపోయేది ఆ దేవుడు. నేను నుండి వేస్ట్ ఇన్ ద. సో ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది మేము ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నామో. అంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఇక్కడికి వచ్చానో ఒకసారి అర్థం చేసుకోండి. నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరు కూడా నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది. ఆ బాధలు ఏంటో, ఆ ఫీలింగ్స్ ఏంటో కష్టంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి తన బాధ కూడా. అండ్ తను ఇంతవరకు కూడా ఏ మీడియా ముందుకు రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి ఓపెన్ అయ్యి చెప్పడానికి కూడా. అండ్ ఇంటికి కూడా వెళ్ళకుండా నేను అనుకున్నాను ఎందుకు అంటే తను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, ఎంత డిప్రెషన్లో ఉన్నాడో అర్థమవుతుంది. చూస్తే ఒకసారి ఇక్కడ లొకేషన్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చూడండి తను ఎంత బాధతో ఈ లొకేషన్లో ఉన్నాడో. తన బాధను అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతోమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, ఎంతో బ్యాడ్గా ఉంది వినటానికి చూడటానికి. అండ్ మోరోవర్ దెబ్బలు తిన్నది తను ఎక్కువ, కేవలం తనకు దెబ్బ తగిలిందన్న ఒక బాధతో తన హార్ట్ తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి కూడా తను చెప్తున్నాడు. నిజంగా ఒక విషయం చెప్పాలంటే మేము త్రినేని తర్వాత సమ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, నేను బయటకు రావడం జరిగింది. అండ్ ఎన్నోసార్లు మేము కోరుకున్నాము. నేను ఐ డోంట్ వాంట్ టు టెల్ ద కంపెనీ నేమ్స్ అండ్ ప్రొడక్షన్ నేమ్స్ చెప్పలేను. ఎన్నోసార్లు కోరుకున్నాను, ఎప్పుడూ అవ్వలేదు. కానీ ఇదేంటో ఇప్పుడు మీకు నెక్స్ట్ సండే రోజు 19th రోజు ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది జీ తెలుగులో. నేను పవిత్ర అనే ఒక త్రినేని సీరియల్ చేశాము. అందులో నేను కొన్ని కారణాల వల్ల బయటకు రావడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ పర్సనల్ ఇష్యూ ఓ ప్రొఫెషనల్ ఇష్యూ జరిగింది. తర్వాత నేను కోరుకున్నాను, అందరినీ కోరుకున్నాను మళ్ళీ మేము కలిసి పనిచేయాలని, అవ్వలేదు. కానీ ఇది నిజంగా దేవుడి దయనో ఏంటో, అదే త్రినేని అనే సబ్జెక్ట్లో మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్గా ఒక క్యారెక్టర్ చేసి ఒక స్కిట్ చేశాము. తనున్నప్పుడు టెలికాస్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు 19th రోజు టెలికాస్ట్ అవుతుంది. నాకు అది కూడా మెమరీగా ఇచ్చెళ్ళింది.
మళ్ళీ త్రినేని సీరియల్లో ఒక స్క్రిప్ట్ చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్గా చేసాం. యాక్చువల్గా అక్క తమ్ముడుగా చేసాము, కానీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా ఒకటి స్క్రిప్ట్ చేసి వెళ్ళిపోతున్నాం. ఎన్నోసార్లు కోరుకున్నాము, మాకు ఇవ్వండి, మాకు భవిష్యత్తు ఇవ్వండి, మేము చూసుకుంటాము, మేము చేస్తాము. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, తన గురించి చెప్పాలన్నా నా గురించి చెప్పాలన్నా, మేము బెగ్గర్ క్యారెక్టర్ అన్నా బెగ్గర్లా చేస్తాము, రాజుల క్యారెక్టర్ అన్నా రాజులా చేస్తాము. అవకాశం కోసం బెగ్ చేసాం. మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు, రెన్యుమరేషన్ కోసం చేయలేదు, వర్క్ కోసం ఏడ్చాం. మాకు వర్క్ ఇవ్వండి. మీరు ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి, ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా యాటిట్యూడ్ ఇష్యూస్ కానీ, టైమింగ్ ఇష్యూస్ కానీ, పేమెంట్ ఇష్యూస్ కానీ మేము అడగం సార్. కలమతల్లి బిడ్డలుగా మేము చాలా పని చేస్తామని అడుక్కున్నాం, కానీ మా పర్సనల్ ఇష్యూ వల్ల వాళ్ళెందుకో మమ్మల్ని పనిష్మెంట్ చేసి దూరం పెట్టారో తెలీదు. అండ్ త్రినేని తర్వాత నేను ఈరోజు చాలా ఓపెన్ అప్ అయిపోతున్నాను. త్రినేని తర్వాత నేను త్రినేని నుంచి బయటకు వచ్చిన తర్వాత 1.5 year ఇంట్లో కూర్చున్నాను. 1.5 year ఇంట్లో కూర్చున్నప్పుడు పవి నన్ను చూసి ఏమందంటే, నాన్న ఉదయ్ కిరణ్ హీరోలా నీ బతుకైపోతుందేమో, ఇంట్లోనే కూర్చొని ఏడ్చి చచ్చిపోతావేమో, ఎందుకంటే నేను రోడ్ మీద వెళ్ళినా కూడా నా అడగాలి, ఏంటి సార్ స్క్రీన్లో లేరు, గుడికి వెళ్ళినా ఏంటి సార్ స్క్రీన్లో కనిపించట్లేదు. అది చాలా చాలా చచ్చిపోయేవాడిని లోపల. అండ్ ఐఎమ్ ఏ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ టీమ్ లీడర్ ఇన్ ఇన్ఫోటెక్, అన్నీ చేసి కూడా అన్ని పక్కన పెట్టి, అండ్ గాడ్ గ్రేస్ కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నా కాబట్టి అన్ని పక్కన పెట్టి ఇండస్ట్రీకి వచ్చా. వర్క్ లేదు, మేమిద్దరి మీద బాగున్నామని చెప్పి ఎందుకబ్బా మమ్మల్ని మాకు వర్క్ ఇవ్వకుండా. తర్వాత ఇది మళ్ళీ చెప్తున్నా, ఇదే జీ తెలుగు ఆఫీస్కి వెళ్ళి తను మోకాళ్ళపైన కూర్చొని, అమ్మా వాడికి పని ఇవ్వండి అమ్మా, వాడు నా వల్ల పని పోయిందమ్మా అంటే నాకు రాధమ్మ కూతురు స్టార్ట్ అయింది సార్. అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. మళ్ళీ చందు స్ట్రాంగ్గా ఉండు, ఎందుకంటే ఏం చెప్పలేము ఈ టైంలో, ఎవరం కూడా నిన్ను సముదాయించలేము కాబట్టి హ్యాపీగా ఉండు. సో చూసే వాళ్ళందరికీ విఎస్కి మరీ చెప్తున్నాను, అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీకి కూడా చెప్తున్నాను, చందు ఏం కోల్పోయాడో ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది. డెఫినెట్గా చందుని సపోర్ట్ చేయండి, ఎందుకంటే తన లైఫ్లో అన్నీ వదులుకొని అండ్ ఇండస్ట్రీ అంటే ఎంతో ప్రేమతో. దయచేసి అందరికీ నా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, మా గురించి రాంగ్ రూమర్స్ పెట్టకండి సార్. సార్ లోకంలో అందరికీ తెలిసి ఎవరితో ఉన్నాడు, మేము మాట్లాడము, మేము ఓపెన్ అప్ అయ్యాము, వాట్ వీఆర్ అని ఓపెన్ అప్ అయ్యాము. తెలుసు లోకానికి, అందరూ నేనేంటో అందరికి తెలుసు, కానీ మేమేదో మా ప్రేమలు కలిపాడు, మేము బాగున్నాం అనుకున్నాము. కానీ మీరందరూ ఏదో లివింగ్ రిలేషన్షిప్ అది ఇదని అనకండి సార్. మా కుటుంబాలు బాగున్నాయి సార్, మా కుటుంబాలు ఒప్పుకున్నాయి, మేము బాగున్నాము, మేము అగ్రీ చేస్తాం. కానీ మీకు ఎందుకు సార్ మమ్మల్ని మాకు పనిష్మెంట్ చేస్తున్నారు? చందు బీ కూల్, బీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్.